నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రేకింగ్ నడుస్తుంది ఇప్పుడు. అదేంటంటే న్యూస్ లైన్ ఛానల్కి సంబంధించినటువంటి ఆ వ్యవస్థాపకుడు ఎవరైతే శంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద రేప్ కేసు పెట్టి అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. నిజంగానే మరి ఎవరైతే రేపు గురి కాబడిన అమ్మాయి మరి అంత నిజంగానే రేపు జరిగిందా లేదా అనేది పక్కన పెడితే అతను బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా తన ఛానల్లో ప్రచారాలని చేస్తూ ఉంటాడు కాబట్టి అది ఏమన్నా కక్షపూరితంగా అతను నిరికించారంటే అనేక రకాలైన ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో నిజాలు ఏంటి అనేది మనకి వివరాలు ఇంకా తెలుస్తూ ఉంది. దాని మీద ఎప్పుడు బ్రేకింగ్ నడుస్తూ ఉంది కాబట్టి మరి శంకర్ నిజంగానే అత్యాచారం చేశాడా లేదా అనేది ప్రాథమికంగా ఎంక్వైరీలో తెలియబోతుంది. సో ముఖ్యంగా అయితే తను ఏదైతే అత్యాచారం చేశాడనే చాలామంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. మన స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవత్రాయ్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. మరి శంకర్ చేసింది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక రకమైతే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నాడనేది కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ చేయిస్తుంది అనేది ఒక రకమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి దాని మీద ఏం క్లారిటీ ఇస్తారో మానవత్రాయ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవత్రాయ్ గారు నమస్కారం. నమస్కారం. మానవత్రాయ్ గారు, ఏంటి మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే సరే, జర్నలిస్టులు ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టులుగా మారిపోతున్నారు. ఏదో ఇందాక రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మొన్న ఆ లోగో పట్టుకుంటున్నారు. నేనైతే గొట్టాలు గిట్టాలని, నేను ఎందుకు జర్నలిస్ట్ని కాబట్టి ఆ లోగో పట్టుకుని అడగడం మొదలు పెడుతున్నారు. సరే, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా పక్కన పెడితే మైక్ పట్టుకున్నవాడల్లా జర్నలిస్టులే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే సోషల్ మీడియా అలా ఉంది కాబట్టి. సో ఏంటి మరి ఇప్పుడు ఈ శంకర్ యొక్క వ్యవహారాన్ని మీకు ఆపాదిస్తున్నారు మీ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీ ఇది కావాలని కక్షపూరితంగా చేస్తుందని మరి శంకర్ చేసినటువంటి అంశాన్ని మరి పోలీసులు ప్రాథమికంగా ఎంక్వైరీలో తేలబోతుంది కాబట్టి ఏంటి మీరు దీని మీద ఏంటి మీ అభిప్రాయం ఏంటి? జర్నలిస్ట్ కాస్త రేపిస్ట్గా మారిపోయింది. దీంట్లో ప్రభుత్వం కక్ష సాధింపు ఏం లేదు. ఒక మహిళ అన్నీ వదిలిపెట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి నాతో కొంతకాలంగా ఈ శంకరు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తాడు, ఇష్టపూర్వక అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. చేసుకుంటానని పెళ్లి చేసుకోమనంటే నన్ను మోసం చేస్తాడు, నన్ను సోషల్ మీడియాలో నా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు అని ఆ అమ్మాయి నన్ను పైన అత్యాచారం చేసిండు. కానీ అత్యాచారం కాదు కదా, అమ్మాయి రాసింది అక్కడ, రాసింది కానీ ఇష్టపూర్వకంగా చేసిందని అత్యాచారం ఎందుకు అవుతుంది? అదే అక్రమ సంబంధం పెట్టుకొని నేను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు, చీటింగ్ చేసినట్టే కదా. అట్లా కాదు, రేపు కమ్ చీటింగ్ రెండో వస్తాయి. ఒక మహిళను వాడుకొని ఈ విధంగా చేయటం అనేది చట్ట ప్రకారం నేరం, భారతీయ కొత్త చట్టాల ప్రకారం కూడా, న్యాయ సంహిత ప్రకారం కూడా అది రేప్ కిందే వస్తుంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని మోసం చేసి ఫస్ట్ జరిగితే రేపు మానవత్రాయ్ అంటే అమ్మాయిని వాడుకొని ఇంకోటి మోసం, నీకు ఆల్రెడీ వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, అట్లాంటి వాడివి ఈ అమ్మాయిని అది మోసం. అందుకే మరి అమ్మాయి మోసపోయింది కదా, అత్యాచారానికి గురైనట్టే కదా. అందుకే ఆ అమ్మాయే అన్ని వదిలిపెట్టేసి పోలీస్ స్టేషన్, అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఏడుంది, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎక్కడుంది అంటే, ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది, నాపై అత్యాచారం చేసిండు ఒక జర్నలిస్ట్ అని అంటే జర్నలిస్ట్ ముసుగులో ఏదైనా చేయొచ్చా? మహిళ రేప్ చేయొచ్చా? దీన్ని సమర్థిస్తారా? మరి మెడకాయ మీద తలకాయ లేని బీఆర్ఎస్ నాయకులు ఎందుకు దీన్ని ప్రభుత్వ కక్షపూరితం అని చెప్పి అంటగడతారు? జర్నలిస్ట్ అయితే నువ్వు పద్ధతిగా ఉండు అంటే, తను ఆ పార్టీకి సపోర్ట్ గా తను మీడియా ప్రచారం చేస్తున్నాడు కాబట్టి. జర్నలిస్ట్ అనేవాడు ఏ పార్టీకి సపోర్ట్ ఉండొద్దండి, ఉండకూడదు. మీరు ఉన్నారు, మమ్మల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రతిపక్షం ప్రజల తరఫున మాట్లాడతారు, అది జర్నలిజం అంటే. నేను అదే ముత్తుకుంటున్నా. ఇప్పుడు మీకై మీరు ఒక పార్టీని ఎందుకు మొయ్యాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే మంచి పనులు లేవా? మరి మంచి పనులు మంచి పనులు చెప్పు, చెడు పనులు చెప్పు. మంచి పనులు చెడు పనులు చెప్పిన వాడే నిజమైన జర్నలిస్టు, లేకపోతే శాడిస్టు, ఇట్లా రేపిస్టులు అవుతారు ఇట్లాంటి వాళ్ళు. అంటే నువ్వు కావాలని ఒక దురుద్దేశంతో ఒక పార్టీ కొమ్ము కాస్తున్నావంటే ఆ పార్టీ దగ్గర ఏదో తాయిలాలు పుచ్చుకొని ఈ విధంగా దుష్ప్రచారం విషప్రచారం చేస్తానంటే కదా. కాబట్టి నువ్వు శంకర్ యొక్క ఛానల్లో, న్యూస్ లైన్ ఛానల్ మేము చూడడం అసలు అది, ఆ న్యూస్ లైన్ ఛానల్లో ఎన్నడన్నా రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీకు అనుకూలంగా మంచి మేమేమంటున్నాం, మంచి చెప్పండి, మంచిని అభినందించండి, చెడుని ప్రశ్నించండి రేవంత్ రెడ్డి గారే అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మన ఎవరైతే ఉన్నారో వాళ్ళు లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళకి
గౌరవం ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గౌరవం పెరిగే విధంగా వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకుని ట్రాఫిక్ లో వాళ్ళ విధులు నిర్వహింపజేసే విధంగా చేసిండా లేదా? మరి దాన్ని చెప్పవా? వాళ్ళు వివక్షకు గురవుతుంటే, వాళ్ళు చిన్న చూపు గురవుతుంటే, వాళ్ళందరినీ అవమానపరుస్తుంటే ఒక ముఖ్యమంత్రి ఉండి ట్రాన్స్జెండర్స్ ని విధుల్లో ప్రభుత్వ విధుల్లోకి తీసుకొచ్చి, అది పోలీస్ శాఖలో తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి రోడ్ల మీద మీరు ట్రాఫిక్ క్లియర్ చేయడం అని చెప్పి వాళ్ళకి ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేదా? ఇది మంచిదే కదా? మరి ఇది అభినందించే వాళ్ళు ఎవరన్నా ఎవరైతే ఉన్నారో ఈ బాపుతంతా ఎక్కడిది? కేటీఆర్ అధికారం కోల్పోగానే నేను 36 మెడికల్ కాలేజీలు కట్టినాం, మేము 36 యూట్యూబ్ ఛానల్ పెట్టినట్లయితే మళ్ళీ మాదే అధికారం అండు. అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారం చేద్దాం అనుకుంటున్నాం. అంటే మీరు అలా అధికారాన్ని పోగొట్టారండి. యూట్యూబ్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ పత్రిక ఉందా? వాళ్ళకి పత్రిక ఉంది. టీ న్యూస్ ఎవరిది? కాంగ్రెస్. చెప్పండి ఏ ఛానల్ రాష్ట్రంలో, చెప్పండి దేశంలో, చెప్పండి ఏ ఛానల్ ఉంది? పత్రిక ఏమైనా ఉందా? ఇప్పటికీ లేదు. 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ 53 ఏళ్ళు అధికారంలో ఉంటే సొంత పత్రిక లేదు, ఛానల్ లేదు. మరి వీళ్ళకి V6 ఆయన మళ్ళా V6 మాదనెట్ అంటాం. కాంగ్రెస్ లో ఒకప్పుడు ఆయన ఒక పార్టీలో అన్ని ఉన్నాడు ఆయన. అది వ్యక్తిగతం వాళ్ళది, పార్టీలో ఉన్న నాయకుడిది, అది పార్టీది కాదు. ఇప్పుడు అందులో ఒక కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు టీ న్యూస్ లో కాంగ్రెస్ వాడు పోయి ఇంటర్వ్యూ చేస్తారా? చేయరు కదా. అప్పుడు చేయలే, ఇప్పుడు చేయరు. కానీ టీవీ అంటే ఛానల్ అంటే ఏంది? మేము అన్ని టీవీలో పోతాం, కొన్ని ఛానల్ మీ టీవీలకు అందరూ వస్తారు. అది పారదర్శకత. లేకుంటే బొమ్మ బొరుసు రూపాయికి నాణ్యానికి అటు ఇటు అన్నట్టు మంచి చెడు చూపియాలి. కానీ కొంతమంది రేవతి, ఈ యొక్క శంకర్, కొద్దిమంది ఉన్నారు. వీళ్ళు పొద్దున్న లెగిస్తే కేసీఆర్ భజన, బీఆర్ఎస్ భజన, రేవంత్ రెడ్డి పై తిట్ల దండకం. ఇంకా చాలా మంది పేర్లు మీరు చెప్పలా? ఇంకున్నారు కొంతమంది, వాళ్ళ పేరు ప్రముఖులే ఉన్నారు అందరూ, కళ్ళ ముందు కనపడ్డారు సాక్ష్యాధారాలతో వాళ్ళు. కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్న రీసెంట్లీగా ఒక ఇంటర్వ్యూ చేశాను నేను, ఏదో ఒక హోమ్ టూర్. మీకు ఆ విషయం కూడా చెప్పండి. ఏది మా ఆయన ఎమ్మెల్యే గారు, ఎవరు ఆయన పేరు, అనిరుద్ రెడ్డి గారు. అనిరుద్ రెడ్డి గారు. అరే పాపం అని అమ్మ, ఎంత ఘోరం అసలు. ఒక ఛానల్ పని కట్టుకుని ఆ వీడియో కట్ చేసి ఎంత చేయాలో అంత చేశారు. అది జర్నలిజం కాదంటన్నా. యూట్యూబ్ అయినా మెయిన్ స్ట్రీమ్ అయినా ఏదైనా సరే రూపాయికి బొమ్మ బరుసు ఉంటే బొమ్మ బరుసు చూపి. మంచి చెడు పరిపాలనలో, ప్రభుత్వంలో మంచి చెడు ఉంటది. అరే రాజీవ్ గాంధీ మెరిట్ స్కాలర్షిప్లు సివిల్ సర్వీస్ అయిన వాళ్ళకి ఏ ప్రభుత్వాలు ఇచ్చేయండి? ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే తెలంగాణ బిడ్డలు మెయిన్స్ లో విజయం సాధించండి, మీకు ఆర్థిక అవసరాలు ఉండాలి, డబ్బులు ఉండాలని 1,00,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది కాదా? మరి దీన్ని ఎందుకు చూపి చెప్పరు? మీరెందుకు చెప్పుకోలేకపోతే? మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు మీ దాంట్లో చెప్తున్నాం. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మీరు చెప్తారు మానవతరాయ్ గారు, మీరు ప్రతి ఛానల్కి వెళ్తారు, మీరు ప్రభుత్వంలో ఏది జరిగినా ముందు మీరే కనిపెడతారు, మిమ్మల్ని ఎవరు తప్పు. కానీ నేనే ఉన్నా, మీ మంత్రులందరూ ఏం చేస్తున్నారు? సరే, ఇక అది పార్టీలో, అది అంతర్గతంగా ప్రభుత్వం పార్టీ చూసుకుంటూ మాట్లాడారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కానీ చేరట్లేదు. సరే, మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అదే రాజు యువ వికాసం పేరుతో రేపు ఏప్రిల్ 5వ తారీఖు దరఖాస్తులు ముగుస్తాయి. 50,000 నుంచి 5 లక్షల వరకు. 50,000 అయితే 50,000 తీసుకోండి, 50,000 కట్టక్కర్లే. తర్వాత 2 లక్షలు, 5 లక్షలు, ఇట్లా 70% కట్టడం, 70% అంటే 20% చెల్లించకపోవటం, ఇట్లా ఈ విధంగా పెట్టి యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేస్తాను. మరి దీన్ని చెప్తున్నారా? ఇది చెప్తారా? కనీసం మీరు దరఖాస్తు చేసుకోండి, డబ్బులు తీసుకోండి ప్రభుత్వం అని చెప్పరు. ఇట్లా నెగిటివ్ వార్తలు. ఈ రాజీవ్ అవకాశం ఇయ్యరు, సావరు, డబ్బులు ఇయ్యరు, ఎగ్గొడతారు, మోసమే, ఈ దరఖాస్తు, ఇట్లా ఈ విధంగా దుష్ప్రచారం చేయటం ఎందుకంటున్నా. ఇప్పుడు 56,700 ఉద్యోగాలు వాళ్ళ వల్ల కాకపోతే లీకులు అయితే అప్పట్లో ఆ లీకులు లేకుండా అన్ని ఉద్యోగాలు, గ్రూప్స్ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2 భర్తీ చేసి 56,000 మంది 700 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. 56,700 సుమారు ఇచ్చినాం. ఇది గొప్పతనం కాదా? వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనపట్లేదా? వెలుగులు కనపట్లేదా? ఇంకా 1,50,000 అది కూడా ఇస్తారా? అది కూడా ఇవ్వనప్పుడు కదా మమ్మల్ని ఎప్పుడు వెళ్ళియాలా? మేము ప్రభుత్వంలోంచి ఈ రాష్ట్రం మొత్తంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలే ఉంటాయి. ఇవాళ ఇంకో మంచి పని చూసారా? కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన వాళ్ళని పెంచి పోషించి నిరుద్యోగుల యొక్క జీవితాలు నాశనం చేసింది. రిటైర్డ్ అయిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చింది. పదోన్నత పెద్ద ఆఫీసర్లు కూడా రిటైర్డ్ అయితే వాళ్ళు మనం కొనసాగించడం వల్ల ఏమైంది? కింద ఉన్నటువంటి వాళ్ళకి పదోన్నతులు వచ్చేవి. ఈ పదవిలో ఉన్నవాడు ఈ పదవిలో పోతే ఇక్కడ ఖాళీ అయితే ఈ ఖాళీలు భర్తీ చేయాలి. అట్లా 6,000 ఖాళీలు వచ్చినాయి. ఇప్పుడు మేము ఒత్తుకున్నాం, పదవీ విరమణ చేసిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఎందుకు? వాడు పెన్షన్ వస్తుంది, వాడి కుటుంబం స్థిరపడి ఉంటుంది, 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే అన్నీ ఉంటాయి, వాడికి అన్ని సౌలభ్యాలు ఉంటాయి, కొడుకులు పెద్దవాళ్ళు వస్తారు. అసలు ఏమి లేని వాడికి ఆ ఉద్యోగాలు భర్తీ చేయండి. ఫస్ట్ నిరుద్యోగులతో భర్తీ చేయండి అని గత ప్రభుత్వం కేసీఆర్ ముత్తుకున్నాం, వినలేదు. కానీ ఈ ఎవరు మరి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పినాం, కానీ గుర్తుపెట్టుకోను. మరి ఇప్పుడు ఆయన
అసలు ఆ విధానమే వద్దు, నిరుద్యోగులతోనే ఉద్యోగాలు నింపాలి అని 6,000 ఖాళీలు 6,000 ఖాళీలు కూడా ప్రతి ఖాళీని కూడా నిరుద్యోగులతో నింపే ప్రయత్నం చేస్తాడు. మరి ఇది చెప్పే ప్రయత్నం చేయాలి, ఇది అభినందించాలా వద్దా? అభినందించాల్సిన ఏం చెప్పరు, అదే విమర్శించాలి. మీరు విమర్శించాలి. మేము ఏమంటాం, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాను, ఇయ్యలే, ఇవ్వబోతున్నాం, ఇస్తానని చెప్పి ఎగ్గొట్టలే, మేము ఇవ్వబోతున్నాం, పంచాయతీ ఎన్నికల్లో ఇస్తాం. మళ్ళీ ఇక్కడ డిబేట్లో కూర్చుంటాను నేను మీ దగ్గర. అదే విధంగా ఆసరా పెన్షన్లు పెంచుతున్నాం 2,504, అవి కూడా పెంచబోతున్నాం. 4,000 అన్నారు, 4,000 అదే పెంచబోతున్నాం. దివ్యాంగులకు కూడా 6,000. అంటే మీరు కూడా విడతల వారిలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచినట్టుగా వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 1,00,000 రూపాయల రుణమాఫీని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సర్కారు 10 ఏళ్లలో 4 విడతలు చేశారు. 4 విడతలు చేస్తే మిత్తి మాఫీ అయింది, కానీ 1,00,000 రూపాయలు మాఫీ కాలే, వడ్డీ పెరగపోయింది 10 ఏళ్లలో. కానీ మేము వచ్చిన 10 నెలల్లోనే 25 లక్షల మందికి 2 లక్షల, లక్షే ఇక్కడ 2 లక్షల రుణమాఫీ 25 లక్షల మంది ఖాతాలో 20,650 కోట్లు జమ చేసినాం. మాది గొప్ప కాదా? దీన్ని ఒకటి అడుగుతాం మిమ్మల్ని, ఎందుకంటే మీకు అన్ని తెలుసు, చెప్పండి. ఇప్పుడు ఎంత మందికి అన్నారు? 25 లక్షల మందికా? 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేసినాం. 20,650. అయినా మిగిలిపోయినా వాళ్ళు ఏదైనా స్వయం కృతాపరాధాల వల్ల రైతులు దరఖాస్తుల్లో లేదా విదేశాల్లో ఉండి ఇక్కడ దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల వాళ్ళని కూడా, మిగిలిన వాళ్ళని కూడా దరఖాస్తు చేసుకోమంటారు. కొన్ని లోపాలున్న వాళ్ళు కూడా, కొంతమంది ఏం చేశారు, పైన ఉన్న 2 లక్షల పైన ఉన్న డబ్బులు కట్టమంటే కట్టలే, అట్టనే ఉన్నారు చాలా మంది. నాకు తెలిసి నా దృష్టికి వచ్చినాయి కూడా. వాళ్ళు కూడా చేసుకోండి బాబు, మీకు మళ్ళీ చేస్తామంటాను. ఇప్పటికీ 54,74,000 మందికి వాళ్ళది రైతు బంధు కదా, ఇది రైతు భరోసా. ఈ రైతు భరోసా 4 ఎకరాల వరకు 54,74,000 మంది రైతుల ఖాతాలో సుమారు 4,666 కోట్లు వేసినాం. ఎప్పుడు? ఈ మధ్యకాలం, మొన్నటితో ఫస్ట్ ఎకరం 17 లక్షల మందికి 3 ఎకరాలు ప్రూఫ్ నా దగ్గర 4 ఎకరాలు మొత్తం జమ చేసిన. ఎక్కడ ఆగుతుంది ఇంకా? మేము అన్నా అవే కదా. ఎంత వేసారు? ఎకరాకి ఎంత? 4 ఎకరాలు వేసారా? ఈ పంటకి 6,000 చొప్పున వేసినాం. 4 ఎకరాలు వేసారు. 4 ఎకరాలు మిగతా వాళ్ళు కూడా వేసింది ఎంతమంది? 61 లక్షల మంది రైతులకు, 62 లక్షల మంది రైతులకు వేశారు వాళ్ళు. అంతకు మించి వేయలే వాళ్ళు. ఇంకా వాళ్ళు దుబారా చేశారు, రాళ్ళకి, రప్పలకి, పెట్రోల్ బంకులకి, మల్లారెడ్డి లాంటి కుబేర్లకి ఇచ్చారు. కానీ అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిజమైన రైతుకి అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టాలి, పంట పెట్టుబడి సాయం చేయాలని చేయబోతాం. ఇది ఎవరైనా చెప్తారా? 54,74,000 మంది రైతుల ఖాతాల్లో వేసినాం. మిగతా వాళ్ళకు కూడా వేస్తాను. 5 ఎకరాల వరకు, 5 ఎకరాల పైన వాళ్ళ ఖాతాల్లో కూడా వేయబోతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ ముఖ్యమంత్రి ఇలా జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటారు. ఉన్న పరిస్థితిని చెప్పింది ప్రజలకు. జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ వాళ్ళంతా మెచ్చుకున్నారు. ఆయన వారు మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారు బహాటంగా చెప్పిన నాయకుడు, ముఖ్యమంత్రి అట్లా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. రాష్ట్ర పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని చెప్పి ప్రజలందరూ కూడా ఒక దిక్సూచిగా మారిపోయాడు. చెప్పిండు ఆయన ఇట్లా ఉంది పరిస్థితి అని. ఏ తండ్రి ఆయన కుటుంబంలో కూడా మన ఇంట్లో కొడుకులు బిడ్డలు ఏదో అడుగుతుంటారు, మన కొంతెమ్మ కోరికలు ఉంటాయి ఒకసారి. మనం ఏదో చల్లగా పుల్లగా ఉన్నాం, కానీ ఇంట్లో అసలైన ఆర్థిక పరిస్థితి తండ్రికి తెలుస్తుంది ఆ బాధ. మన పరిస్థితి నాన్న ఇది ఇట్లా పెట్టుకోవాలి, ఇంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం మునిగిపోతాం తండ్రి హెచ్చరిస్తాడు. హెచ్చరిస్తే ఆ కుటుంబం చాలా జాగ్రత్తగా ముందుకు పోతుంది. హెచ్చరించిన తర్వాత నిలుపుదల చేసుకుంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం అంతే 16,000 కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పచెప్తే 70,000 కోట్ల అప్పు ఉంటే ఇవాళ 6,71,000 కోట్లు కార్పొరేషన్ లోన్తో సహా ఎట్లా అప్పులు గొప్పగా మారింది. ఇప్పుడు అయినా ఇవన్నీ అధికారికంగా ఒక పబ్లిక్ డొమైన్ లో పెట్టే ప్రయత్నం చేయొచ్చు. అదే చెప్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క పరిస్థితి పైన అవగాహన. అందుకే కొంతమంది జర్నలిస్టులు ఈ బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారిపోయి ఏకపక్షంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ భజన చేయడం తప్ప కేటీఆర్ బీఆర్ఎస్ గత వైభవం ఏం కట్టారు అన్ని కూల్చుడే కదా. కాళేశ్వరం, కూలేశ్వరం, శనీశ్వరం, తెలంగాణ దుఃఖదాయని ఏంటంటే కాళేశ్వరం నేను ముత్తుకోండి. ఎందుకు దుఃఖదాయని? ఆ ప్రాజెక్ట్ లో కాళేశ్వరంలో ఏం ఉపయోగం జరగలేదు, ఏం లేదండి. వాస్తవంగా ప్రాణహిత చేవేళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టులో 70 కిలోమీటర్ల కాలువలు దొవ్విన తర్వాత 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కేసీఆర్ గారు స్వార్థం కోసం ఆయనే ఇంజనీర్ అయిపోయాడు రీడిజైన్ పేరుతో. ఇట్లా కాదు, తమ్మిడిహట్టి దగ్గర కాదు, ఇది ఈ మేడిగడ్డ దగ్గర నుంచి దేవాలని చెప్పి దాన్ని హైట్ పెంచి 233 టీఎంసీలుగా పెంచేసి ప్రజాదరణ ముక్కిటుంటే ఇప్పుడు నీరు నిజం పల్లానికి పారుతాయి. నీళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఎప్పుడు కూడా పల్లానికే పారుతాయి. అట్లా కాకుండా ఎత్తిపోయాలి. ఇప్పుడు దీన్ని అటు ఎత్తిపోసి ఇటు ఎత్తిపోసి ముక్కిటుంటే ఇట్లా పోకుండా ఇటు తిప్పి ఇటు తీసుకొచ్చినట్టుంది కథ. ఏమైంది ఆ ప్రాజెక్ట్? నాసిరక నిర్మాణాలు.
ఇవాళ నాసిరక నిర్మాణంతో ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపకపోయినా, ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపకపోయినా 1.5 మెట్రిక్ టన్నుల పంట దిగుబడైందంటే కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి ఎస్ఆర్ఎస్పి, మానేరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, నాగార్జున సాగరు, శ్రీశైలం ఈ ప్రాజెక్టుల ద్వారానే పంటలు పండినాయి. ఇప్పుడు ఆ పంట పండిద్దామా చూసి మరో చెప్పుకునేడవా. ఒకవేళ కరెంటు బిల్లు ఎంత అవుతుంది తెలుసు. అందుకే నేను తెలంగాణ ప్రజల దుఃఖదాయిని కాళేశ్వరం అంటే ఎందుకంటున్నా, నేను ఉత్తగా అంటలే. 10,500 కోట్లు కరెంటు బిల్లు అయింది ఏడాదికి. పంట పండేదంతా లక్షల్లో కూడా లేదు, 5-6 లక్షలు 7 లక్షలు కూడా లేదు. మరి కరెంటు బిల్లు కలిసి మోపడైతుంది 13,500. నేను చెప్పిన మాట కాదు, జయప్రకాష్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా చెప్పారు, ప్రముఖ నిపుణులు చెప్పారు. కాబట్టి ఈ విధంగా దుబారా చేసిన వాళ్ళు ఎట్ట గొప్ప అవుతారు? ఖర్చును మినహాయించుకొని ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ అన్ని అవినీతి జరగకుండా చాలా జాగ్రత్తగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని కావాలని ఇలా మీడియాలో ఇట్లాంటి శంకర్ ఇట్లాంటి వాళ్ళు కావాలని వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఇచ్చే డబ్బులు కక్కుర్తిపడి విమర్శించడం న్యాయమా? ఇది జర్నలిజం అంటారా? దీన్ని షాడిజం అంటారు, జర్నలిజం అన్న దీన్ని సైకోయిజం అంటారు. మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళదైనటువంటి సోషల్ మీడియా అంటే ఎట్లుండాలి? అది సమాజానికి పనికొచ్చే విధంగా, సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలి. కానీ ఇది ఎక్కడ సోషల్ మీడియా సైకో మీడియాగా మారిపోయింది. వ్యక్తి యొక్క కుటుంబాలను కూడా వీళ్ళు బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రిని కనీసం మాట్లాడండి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడండి. కిరాయి మనుషుల్ని పెట్టి ఈ కొంతమంది రేవతి తర్వాత వీళ్ళు బీఆర్ఎస్ ఆఫీసులో కిరాయి మనుషుల్ని పెట్టి 3,000 రూపాయలు 4,500 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిడితే మళ్ళీ వాళ్ళ ఛానల్లో బీఫ్ లేకుండా ప్రసారం చేస్తారండి నిజమైన జర్నలిస్టులు. నిజమైన జర్నలిస్ట్ అనేవాళ్ళు, మీడియా అనేవాళ్ళు ఏం చేస్తారు? నిజంగా వాళ్ళు తిడితే, ప్రజలు తిట్టినా కోపంతో తిట్టినా బీఫ్ ఆడబెడతారు, కుయ్యని సౌండ్ వస్తుంది, వినపడదు, ఆ బూతు పదం వినపడదు. మరి అంత బరి తెగించి పెట్టారంటే వీళ్ళని జర్నలిస్ట్ అనాలా, శాడిస్ట్ అనాలా చెప్పండి? మహిళ కదా తిడతంటే ఆ పైశాచిక ఆనందం ఏంది? ఈ పైశాచిక ఆనందం పొందే వాళ్ళు జర్నలిస్టులు కాదు, శాడిస్టులు అంటాం వాళ్ళు. కాబట్టి ఇందుకోసం ప్రభుత్వం వాళ్ళపైన కక్ష సాధింపు కాదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అది వాంటెడ్లీ చేశారు అనుకుందాం మనమత్రయ్య గారు. ఇప్పుడు మొన్న మేము కూడా వెళ్ళాం, కొన్ని ఏరియాలు కొన్ని నియోజకవర్గాలు తిరిగాం. అక్కడ కొంతమంది ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడారు, మీకు తెలుసు, గుర్తుపెట్టుకోండి మేము ఎంత నిబద్ధతతో వెళ్తాం ఏంటారు. కానీ మేము ఎప్పుడు కూడా ఎవరినన్నా దూషిస్తే మేము చెబుతాము, అట్లా మాట్లాడుకుంటాం, బీప్ లేకుండా ఏది వేయం. సహసిద్ధంగా వచ్చిన ఆవేదన వేరు. ఇప్పుడు మన ఇంటి పక్కన 10 మందికి రుణమాఫీ అయిపోయి ఒక 4-5 కాకపోతే వాళ్ళు ఆ 4 ఎందుకు కాలేదో అని నిజంగా ప్రతిపక్ష నాయకులు యూట్యూబ్ ఛానల్ రాండి మాట్లాడదాం, నేను మంత్రి దగ్గర తీసుకుపోతా, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర తీసుకుపోతా, మీ 4 వివరాలు ఇవ్వండి, నిజంగా వీళ్ళకి కాలేదు, ఇదా మీరు చేసిందని ప్రశ్నించండి. అంతేగాని వాళ్ళతో బూతులు తెచ్చి డబ్బులు ఇచ్చి బూతులు తెచ్చేయడం ఏందండి? అసలు ఇది ఎక్కడ సంస్కృతి? ఈ సంస్కృతిని ఏమంటారు? విశ్వ సంస్కృతి. అసలు తెలంగాణ లేదు ఇట్లాంటి సంస్కృతి. సరే, అలా చేసిన వాళ్ళు ఒకళ్ళు అరెస్ట్ చేస్తే ఈ వ్యవస్థ అంటే మనం ఎందుకు అరెస్ట్ చేసినాం? అందుకు కూడా అరెస్ట్ చేయలేము. ఒక మహిళ నన్ను మోసం చేసిండు, నన్ను రేప్ చేసిండు, కాబట్టి నాకు న్యాయం చేయండి, చట్ట ప్రకారం శిక్షించండి అని చెప్పింది. కాబట్టి మరి పోలీసులు పోయి అరెస్ట్ చేయొద్దా? అంటే ప్రభుత్వం అంటే జర్నలిస్ట్ అనగానే రేప్ చేసినా, మర్డర్ చేసినా, మానభంగం చేసినా వదిలిపెట్టారా? అంటే అమ్మాయిని మీరేం చెప్పించలేదు కదా. చట్టం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో అల్లు అర్జున్ అయినా, జర్నలిస్ట్ శంకర్ అయినా, రేవతి అయినా, మానవతరాయన అయినా రేపు తప్పు చేస్తే తప్పకుండా జైలుకు పోవాల్సిందే. నేను కాంగ్రెస్ నాయకుడు, నేను పోను అంటే నడవదు. అది చట్ట ప్రకారం నువ్వు తప్పు చేస్తే పోవాలా. ఇంకోటి, ప్రజల్లో ఉన్న వాళ్ళం మనం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. జర్నలిస్టులైన ప్రజల్లో ఉంటారు కదా, ప్రజాక్షేత్రంలో ఆదర్శంగా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మనం నాయకులు అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలా, జర్నలిస్ట్ అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలా. ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని రేపు మీడియా ముందు వచ్చి మాట్లాడతావు? ఇవాళ రేప్ కేసులు ఎదుర్కొన్నాడు నువ్వు. పోనీ ఏమన్నా ప్రభుత్వం ఆ మహిళ వచ్చి కంప్లైంట్ చేతి రాత్తో కంప్లైంట్ ఇచ్చి, పైగా అతనికి పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ బెడ్రూమ్ లోకి వచ్చి పోలీసు వాళ్ళు రేప్ కేసు చేస్తే బెడ్రూమ్ లో తీసుకురారా? రేపు నేను జైలు పోతే జైల్లో ఏందో తెలుసా పరిస్థితి? శంకర్ పరిస్థితి. మేము ఉద్యమ సమయంలో జైల్లో ఉన్నాం కదా. ఇట్లాంటి మహిళల్ని రేప్ చేసిన వాళ్ళు ఫస్ట్ రాగానే వాళ్ళని మరుగుదొడ్లు కడిగిస్తారు. మరుగుదొడ్లు ఉంటాయి కదా, ఆ అందరు మరుగుదొడ్లు కడిగిస్తారు. రేప్ కేసులో వచ్చిన ప్రతి వాడిని, ఎంత పెద్దవాడైనా సరే. రూల్ అది, లోపల జైల్లో ఖైదీలే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వేరే కేసులో వస్తారు కదా, దొంగతనాలు ఇట్లాంటి కేసులో వచ్చిన వాళ్ళు మహిళను రేప్ చేసిన వాళ్ళని క్షమించరు. అంటే ఖైదీలకు ఉన్నటువంటి నీతి, ఇంగిత జ్ఞానం జర్నలిస్ట్ ముసుగు గప్పుకున్న నీకు లేదా? ఆ మహిళను ఏ విధంగా మోసం చేస్తావు చెప్పు? రేపు పొద్దున ఏం జరుగుతుంది జైల్లో? నువ్వు మరుగుదొడ్లు కలగాల్సిన కొడతారు, తుక్కు కొడతారు జైల్లో. ఖైదీలందరూ కలిసి మహిళను చేసినామని చెప్పి కొట్టిన తర్వాత ఇంతో బాత్రూమ్లు కడిగిస్తారు. ఇట్లాంటి వాళ్ళతో మేము
ప్రత్యక్షంగా చూసినాం మేము. 15 రోజులు 11 రోజులు జైళ్ళలో ఉన్నాం. రేపు కేసులో చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు అత్యాచారాలు చేసే వాళ్ళని, మహిళలపై రేప్ చేసిన వాళ్ళని, అట్లాంటి వాళ్ళు జైలుకి అండర్ ట్రయల్గా వస్తే ఫస్ట్ ఖైదీలందరూ కలిసి కొట్టి వానికి బుద్ధి రావాలని. ఎందుకు కొడతారంటే బుద్ధి రావాలని. జైల్లో కూడా నీకు క్షమాపణ లేదు, జైల్లో కూడా నిన్ను అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేస్తే నిన్ను క్షమించరు అని సందేశం ఇవ్వడం కోసం ఆ విధంగా ఖైదీలు చేస్తారు. మరి నువ్వు జర్నలిస్ట్ అని చెప్పి ఈ విధానాలు పాల్పడటం ఎంతవరకు న్యాయం? ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించకండి, ఇట్లాంటి వాళ్ళు మాటలు వినకండి. ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనండి, చెడు చేస్తే చెడు అని ప్రశ్నించండి. ప్రశ్నించమనే మా ముఖ్యమంత్రి అసెంబ్లీకి రమ్మని ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకుంటే, రండి మీ పెద్దరికం మాకు కావాలా, మీ అనుభవం మాకు కావాలా, సూచనలు ఇవ్వండి. మీరు చేసిన తప్పులుంటే అవి విచారణ దొరుకుతాం, వాటి విచారణ అవే. కానీ అసెంబ్లీలో ఉండాలి ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. కాబట్టి అనవసరంగా దీన్ని ప్రభుత్వాన్ని ఇరికించదు. శంకర్ రేప్ కేసుకి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎవరు కేసు పెట్టినా తప్పకుండా ప్రభుత్వం పోలీసులు విచారణ జరుపుతారు. స్టేషన్కి వచ్చి నువ్వు నిజంగా నేరం చేసినవా లేదా, చేసిన నిరూపణ అయితే తప్పకుండా జడ్జి గారి దగ్గర పంపిస్తారు. జడ్జి గారు నమ్మేసి 14 రోజులు రిమాండా 30 రోజులు రిమాండా, ఆ రిమాండ్ అనేది జడ్జి గారు ఇష్టం అది. కాబట్టి దీన్ని ప్రభుత్వానికి లాక్కండి. లంగా పనులు దొంగ పనులు చేసిన జర్నలిస్టు నేను రాజకీయ నాయకుడిని అంటే కుదరదండి. చట్టం అందరికీ సమానమే. అల్లు అర్జున్ అయినా, సినిమా హాల్లో పనిచేసిన మేనేజర్ అయినా, ఆ బాల్కాని ఇన్ఛార్జ్ అయినా, శంకర్ అయినా, రేవతి అయినా, రేపు మానవతర అయినా అందరు సమానమే. చట్ట ప్రకారం మన మీద కేసు నమోదైతే ఎదుర్కోవాల్సిందే, విచారణ జరగాల్సిందే. అంతేగాని నేను జర్నలిస్టు, నా పేరు కక్షపూరితంగా పెట్టారు, రేప్ కేసు కక్షపూరితంగా పెడతారండి. సోయనోళ్ళ మాట్లాడింది ఇట్లాంటి. ఎవరైతే మహిళలకు న్యాయం చేసేవాళ్ళ లేకుంటే అన్యాయం చేసేవాళ్ళ? ఒక మహిళ కేసు నమోదు చేసినప్పుడు అరే చెల్లి గారే మన చెల్లి ఆ విధంగా బహిర్గతంగా బాహాటంగా వచ్చిన రేప్ చేశారని చెప్పింది, అత్యాచారం జరిపింది నా పైన అని చెప్పింది. అంత తల్లి ఆ చెల్లి సిగ్గు విడిచి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఇది కాంగ్రెస్ కుట్ర, రేవంత్ రెడ్డి కుట్ర. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఆలోచన చేయండి. అసలు మనం ఎక్కడికి పోతున్నాం? జర్నలిజాన్ని ఎక్కడ తీసుకుపోతున్నాం? మనం విలువల్ని పతనం చేస్తున్నాం, మనం జర్నలిజం విలువల్ని దిగజారుస్తున్నాం. దయచేసి అట్లా చేయొద్దు అనేది నా అభిప్రాయం. ఓకే, వీటికి ముఖ్యంగా చూసుకుంటే ఈ అందాల పోటీ ఇష్యూ కూడా చాలా పెద్దగా ఇదవుతుంది. దాన్ని కూడా ప్రభుత్వం మీద రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు అందాల పోటీలు మన తెలంగాణలో ప్రపంచ దేశాల నుంచి వస్తున్నారు, పెద్ద ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయబోతుంది. సో కేటీఆర్ లాంటి వ్యక్తులు కానీ కొంతమంది మహిళా సంఘాలు ఉన్నటువంటి నేతలు, ఎవరైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది ఈ అందాల పోటీలను ఎందుకు విభేదిస్తున్నారు? దేనికి కారణం ఏంటి? దానికి ఏదో ఈ ప్రభుత్వం దాదాపు 27 కోట్లు ఖర్చు పెట్టబోతుంది, ధనమంతా వృధా అయిపోతుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటంటే అందాల పోటీలు తెలంగాణలో హైదరాబాద్లో నిర్వహించడం అరుదైన అవకాశం. అందాల పోటీలు ఈవెంట్స్ అనేవి వాళ్ళు నిర్వహించే వాళ్ళు ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రానికి రారు. వాళ్ళు ఇప్పుడు బీహార్ వాళ్ళు పిలిచి మమ్మల్ని నిర్వహించండి అంటే అక్కడ పరిస్థితులు, వాతావరణం, హోటల్స్, తర్వాత సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు అన్ని చూసుకొని, సౌలభ్యం చూసుకొని, అక్కడ ప్రజలందరూ కూడా అన్ని పరిస్థితులు చూసుకున్న తర్వాత అక్కడ మేము వస్తామని చెప్పి ఆహ్వానిస్తే వస్తారు. ఈ అందాల పోటీలు భారతదేశంలో ఈ హైదరాబాద్లో ఇప్పుడే జరగట్లేదు. 72 అందాల పోటీలు, 71 ముంబై, ఆర్థిక రాజధాని ముంబైలో జరిగినాయి. ముంబైలో సినిమా హిందీ తారలు ఉంటారు, వాళ్ళు ఏమంటే బాలీవుడ్ నటులు అందరూ ఉంటారు, సాఫ్ట్వేర్ ఉంటుంది, పారిశ్రామికవేత్తలు ఉంటారు, ప్రముఖులు అంతా ఆడే ఉంటారు, తర్వాత ఒక ఐటీ పరిశ్రమ ఉంటుంది, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటాయి, తర్వాత ఓడలు ఉంటాయి, షిప్పింగ్ యార్డ్స్ అన్నీ ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ వచ్చింది. మనకన్నా ముందు పక్క రాష్ట్రం కర్ణాటకలో బెంగళూరు కూడా ఐటీ అభివృద్ధి చెందింది 96లో. 1996లోనే వాళ్ళకి అరుదైన అవకాశం వచ్చింది బెంగళూరులకి. అరే మనం కూడా ఎందుకు నిర్వహించకూడదు? పక్క రాష్ట్రం సాటి పక్కనే ఉన్నటువంటి కన్నడ, తెలుగు దాదాపు భాష ఒకలాగానే ఉంటుంది, దగ్గర కొంచెం తెలుగు అక్షరాలు కూడా పక్కన వాళ్ళు ఎప్పుడో 96లో మనకన్నా ముందున్నప్పుడు ఆ పోటీల నిర్వహణలో మనం ఎందుకు వెనకబడ్డాం? అసలే హైదరాబాద్ రెండో రాజధాని కాదు, భవిష్యత్తులో హైదరాబాదే రాజధాని, పటిష్టమైన దృఢమైన రాజధానిగా అవుతుంది. ఎందుకంటే ఇండియాకి అవును, ఎందుకని అంటున్నా, అంబేద్కర్ ఆ రోజు అన్నాడు రెండో రాజధానిగా సూచించింది ఈ రోజు ఈ హైదరాబాద్. ఇక్కడ భూకంపాలు రావు, సమశీతోష్ణ వాతావరణం, అన్ని వ్యాపారాలు ఇక్కడ కొనసాగుతాయి, అన్ని ప్రాంతాలు దేశంలో ఉన్నట్టు అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ హాయిగా బతకొచ్చు. ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉండవు, చల్లగా ఉంటాయి. చలికాలం కూడా అతి చలి ఉండదు. కానీ ఉత్తరాది పోతే 12 డిగ్రీలు, 7 డిగ్రీలు, 8 డిగ్రీలు. కానీ ఇక్కడ అట్లా కాదు,
నువ్వు 20 డిగ్రీలు 19 డిగ్రీలు ఉన్నా హాయిగా మనం దుప్పటి కప్పుకొని రగ్గు కప్పుకొని పడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆడ శ్వాసకోశ వ్యాధులు వస్తాయి ఢిల్లీ రాజధానిలో, ఇక్కడ అట్లాంటివి ఉండవు. అక్కడ నుంచి వెళ్ళిపోమ్మంటారు పెద్దవాళ్ళని, మీకు ఏం శ్వాసకోశమైన వ్యాధులు ఇట్లాంటివి ఉంటే మీరు వేరే ప్రాంతాలకు తరలిపోండి, కాలుష్యం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్తారు. కాబట్టి భూకంపాలు మేము ఉండగానే ఒక రోజు భూకంపం వచ్చింది ఢిల్లీలో. ఇలా థాయిలాండ్ బ్యాంకాంగ్ లో ఎట్లొచ్చిందో అట్లా భూకంపాలు ఢిల్లీలో వచ్చినాయి. మేము తెలంగాణ భవన్ నుంచి ఉరికినాం బయటికి పోయినసారి ఎలక్షన్ టికెట్లు అప్పుడు. తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్ అదే రెండు అక్కడ రెండు పక్కనే ఉన్నాయి, కలిసే ఉన్నాయి కదా. అక్కడ ఉండి మేము లోపల నుంచి పరిగెట్టుకుని వచ్చినాం. కదిలితే గోడలన్నీ కదిలితే భయపడి పడిపోద్దాం అని. కాబట్టి సురక్షితమైన ప్రాంతం హైదరాబాదు. ఒక ఈవెంట్ సంస్థ మనకు అరుదైన అవకాశం రావటం మనం అందరం కూడా గర్వపడాలా. ఎందుకు ఏడవాలా? కేటీఆర్ కుళ్ళు తన హయాంలో రాలేదు, రేవంత్ రెడ్డి హయాంలో వచ్చినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి హయాంలో వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా కూడా చెడగొట్టాలని కేటీఆర్. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీలు పెట్టి బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం దిగజారుస్తాడు కదా, మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు హైదరాబాదు లేదా భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ కు కారకులు ఎవరంటే కులీ కుతుబ్ షా. వాళ్ళు కుతుబ్ షాహీ వంశస్థులు. దీనికి నిర్మాణానికి చార్మినార్ ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలో రూపొందిని. ఈ జంట నగరాల అభివృద్ధి తర్వాత నైజాంలు అనేవాళ్ళు, నైజాం రాజులు, ఆసఫ్ జాహీలు ఈ యొక్క హైదరాబాదు ఈ సికింద్రాబాద్ ఈ జంట నగరాలను అభివృద్ధి చేశారు. వాళ్ళే చెప్పుకోరు మేమే కారణం అని. అసలు నిన్నగాక మొన్న వచ్చి సంబంధం లేని వాళ్ళు 10 ఏళ్ళు 100 సంవత్సరాలు పాలించారు వాళ్ళు. ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు, గోల్కొండ నవాబులు వాళ్ళ హయాంలో రూపొందితే వాళ్ళ వారసులు ఎవడు చెప్పుకోడు ఇది మేమే అని చెప్పుకోడు, ఆసఫ్ జాహీలు చెప్పుకోరు. అసలు నిన్నగాక మొన్న వచ్చి నువ్వు నేనే కారణం అని చెప్పుకుంటామైంది. హైదరాబాద్ ఖ్యాతికి ఏ పార్టీ కారణం కాదండి. సహసిద్ధంగా హైదరాబాదు ఖ్యాతి అనేది నిరంతరం పెరుగుతూ ఉంటుంది తప్ప తరగదు. అది ఇలా ఈ రోజు బీఆర్ఎస్ అధికారంలో మేమే కారణం అని చెప్పుకుంటే మూర్ఖత్వం. అది ఎవరు చెప్పుకున్న అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ ఖ్యాతి నువ్వు కాదు, నువ్వున్నా ఉంటది, ఇలా వేరే వాళ్ళు ఉంటది, ఇంకెవడు వచ్చినా హైదరాబాద్ ఖ్యాతి అనేది అది అప్రతిహతంగా పెరుగుతూనే ఉంటది, తగ్గదు. చంద్రబాబు నాయుడు గారు ఐటీలు తీసుకొచ్చారు. చంద్రబాబు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ హయాంలో పునాదులు పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని ప్రారంభించారు. నేను ఏమంటున్నా, ఒకరు కారణం కాదు హైదరాబాదు ఖ్యాతికి. ఇమేజ్ అంటాం, నేను తెలుగులో ఖ్యాతి అంటున్నా. ఆ ఖ్యాతికి కారణం అనేది అది సహసిద్ధంగా ఉన్న వాతావరణం. ఇక్కడ ప్రపంచంలో ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారంటే అర్థమైంది మంచి వాతావరణం. ఇది అనుకూల వాతావరణం, వ్యాపారాలకి అన్నిటికీ అనుకూలమైన వాతావరణం. కాబట్టి ఇది నేనే కారణం అంటే అంతకన్నా మూర్ఖుడు ఎవడు లేడు. అయితే ఆల్రెడీ ఏషియాలో నెంబర్ 1 వాతావరణం. ఇప్పుడు దీనివల్ల ఏంది, 140 దేశాల మహిళలు ఇక్కడికి వస్తారు. 140 దేశాలు 140 దేశాల మహిళలతో పాటు వాళ్ళ సహాయకులు వస్తారు. అంతే కదా. వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఈ 140 దేశాలు కాదు, ప్రపంచంలో దాదాపు 400-500 దేశాలు ఉంటే ఆ దేశాల నుంచి కూడా ఈ పోటీలను తిలకించడానికి, ఈ పోటీల్ని ఆయా దేశాల్లో ప్రసారం చేయడానికి, ఈ పోటీల్లో అందగత్తెల్ని స్పాన్సర్షిప్ చేయడానికి రకరకాల మనుషులందరూ కలిపి దాదాపు 4-5 వేల మంది దాకా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 4-5 వేల మంది వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశాలు ఇక్కడెక్కడ పుష్కలంగా ఉన్నాయి. ప్లస్ ప్రపంచ దేశాల్లో ఏ వంట అయినా హైదరాబాద్ దొరుకుతుంది. ఇటలీ దొరుకుతుంది, పిజ్జాలు దొరుకుతాయి. ఆల్రెడీ ఇంగ్లీష్ వాళ్ళు తినే అయ్యే కదా, బర్గర్లు, పిజ్జాలు, శాండ్విచ్లు, రకరకాల ఇటాలియన్ వంటకాల దగ్గర నుంచి యూరోపియన్ వంటకాల దగ్గర నుంచి రకరకాల ప్రపంచంలో ఏ వంటకాలని ఆ వంటకాలన్నీ హైదరాబాద్ హోటల్స్ లో, స్టార్ హోటల్స్ లోనే కాదు కింది స్థాయి హోటల్లో కూడా లభిస్తాయి మనకి. కాబట్టే అందాల పోటీలు నిర్వహించే వాళ్ళు, సంస్థలు, ఈవెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ ఈసారి ఎంపిక చేసుకున్నారు. పోయినసారి ముంబైలో పెట్టారు. ముంబై కన్నా బాగుంది ఆర్థిక రాజధాని. అది అయితే ఇది మంచిగా సాంస్కృతిక రాజధాని, ఐటీ రాజధాని, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. జంట 3 నగరాలు ఉన్నాయి. హైదరాబాదు, సైబరాబాదు, 3వ నగరం, 4వ నగరం ముచ్చెర్లగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం అందరం సంబరపడాలి. కానీ ఎందుకు ఏడుస్తున్నారు? అయితే మన ఫార్ములా 1 రేస్ వల్ల ఎవరికి లాభం వచ్చింది? ఎందుకు రాదండి? ఎవరికి వచ్చి 700 కోట్లు లాభం ఎవరు చెప్పారు? 700 కోట్లు. 700 కోట్లు ఇప్పుడు బెట్టింగ్ 700 కోట్లు మన రాష్ట్రానికి ఆదాయం. ఈ క్రికెట్ బల్ల లేదు, పాడు లేదు. 700 కోట్లు లాభం వస్తే ఒక సంస్థ జెన్కో, అదేందో గ్రీన్కో అనేది సంస్థ, గ్రీన్కో ఎందుకు పారిపోయింది? మరి గ్రీన్కో సంస్థ పారిపోతే ప్రభుత్వం హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు నువ్వు అక్రమంగా ఎన్నికల సంఘం విధుల్లో ఉంటే వాళ్ళ అనుమతి లేకుండా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా, మంత్రిమండలి ఆమోదం లేకుండా
నువ్వు ఎన్ని లేకుండా ఎట్లా డబ్బును పౌండ్ల రూపంలో ఇంగ్లాండ్ తరలించినావు? అసలు సంస్థ కూడా కాదు, మళ్ళీ తోక సంస్థ తరలించిండి ఈయన. మరి అది నేరం కాదా? ఇక్కడ ఏమైంది, ప్రభుత్వ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ ఖజానా నుంచి ఆ ఫార్ములా 1 రేస్ కి తరలించి, దానివల్ల ఏమైంది, ఆ ఫార్ములా 1 రేస్ నాకు కూడా తెలియదు, హైదరాబాద్ ఇక్కడే ఉన్నాను, మా మల్కాజ్గిరిలో ఉంటా, తిరుగుతూ ఉంటా, రోజు పొద్దున్న లెగిస్తే అటు ఇటు. అది ఎవరంటే సినిమా తారలు, బెట్టింగ్ ఎవరైతే చేస్తారో ఆ కారు మీద ఈ కారు ఆ కారు అని కోట్లాది రూపాయల బెట్టింగ్ నడిచినాయి అక్కడ. ఆ బెట్టింగ్ అది ఆ కార్ల రేసింగ్ మీద బెట్టింగ్ జరుగుతుంది, అది పెద్ద నేరం. దానికోసం అది నిర్వహిస్తే కనీసం ఎవరికైనా పక్కనే స్లమ్ ఉంది, ఆడ ఖైరతాబాద్ స్లమ్ ఉంది, గణేష్ విగ్రహం దాటిన తర్వాత అక్కడే కదా. కనీసం వాళ్ళు ఎవరు తిలకించలేదు. ఎవరు తిలకించారంటే సినిమా తారలు, సంపన్నులు, వీళ్ళ కోసం, వీళ్ళ బడాబాబుల కోసం ఆట అది. అంటే బడాబాబుల కోసం ఆడే ఆట ఫార్ములా 1 రేసు. ఏం ఒరిగిందంతో, ఏమో పేదవాడికి ఏం ఒరిగింది అక్కడ? బొక్కైంది ప్రజాధనం, 55 కోట్లు బొక్కైంది. మరి అందాల పోటీల వల్ల ఏమొస్తుందని అంటాను నువ్వు? ఇక్కడ అందాల పోటీల వల్ల సుమారు 5-6 వేల మంది కెమెరామెన్లు, సినిమా టీవీ ఛానల్స్, యూట్యూబర్స్, ప్రత్యేకమైన వ్యక్తులు, ఫ్యాషన్ డిజైనర్లు, రకరకాల వ్యక్తులు, కంపెనీలు అందరూ వచ్చి ఈ పోటీలు తిలకించడం కోసం, ఈ పోటీల్లో పాల్గొనే 5-6 వేల మంది వస్తే ఎంతమందికి ఉపాధి వస్తుందండి? హోటల్ వ్యాపారం, హోటల్లో తిండి తినటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదా? హోటల్స్ కి ఉన్నందుకు స్టేట్ జిఎస్టీ అని చెప్పి మన ఆదాయం మనకు వస్తుందా రాదా? రవాణా సౌకర్యాలు, ఆటోల దగ్గర నుంచి ట్యాక్సీలు, ఉబర్లు, అన్నిటికీ బుక్ చేసుకొని ఇవన్నీ అలా వ్యాపారం పెరుగుతుంటున్నారు. కానీ మీరు ప్రభుత్వం నుంచి 27 కోట్లు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు. ఇది ప్రజలు తెలుసుకోవాలా. ఇది కేసీఆర్ గారు ఫార్ములా 1 రేస్ లెక్క ఎవరు అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా మన ప్రజాధనాన్ని, తెలంగాణ బిడ్డల ధనాన్ని విదేశాలు తరలించలే. ఇక్కడ ప్రభుత్వ ఖజానా నుంచి నయా పైసా ఖర్చు కావట్లేదు. 27 కోట్లను కూడా దాతల నుంచి విరాళాలు అడుగుతున్నాం. ఇన్వెస్టర్స్ అంటే ఇదే మన స్పాన్సర్, దాతల నుంచి అడుగుతాం. దాతలారా రండి, ఈ పోటీల ద్వారా ఇంతమంది వస్తున్నారు, మీరు ప్రచారం చేసుకోండి, మీ ఈవెంట్స్ ఏమైనా ఉంటే మీరు ప్రచారం చేసుకోండి, మీ సంస్థల్ని ఈ పోటీలు చూడండి అని చెప్పేసి వాళ్ళందరి ద్వారా విరాళాలు సేకరణ 27 కోట్లు అండి. 55 కోట్లు మళ్ళీ 18 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ పడింది ఆడ. 8 కట్టారు మీరు, 8 కట్టి 10 కట్టాలా? రేపు మాపది మళ్ళీ ఇస్తే కట్టాల్సిందే. అంటే 55, 80 మొత్తం 60 కోట్ల దాకా తగలబెట్టినాం ఫార్ములా 1 రేస్. ఎవరికి ఉపయోగం లేదు. మళ్ళీ ఈ అందాల పోటీలు దానికి పోలిక పెడతారు. అందాల పోటీల్లో ప్రజాధనం ఒక నయా పైసా ఖర్చు కావట్లేదు. స్పాన్సర్షిప్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతున్నాం. వాళ్ళ ద్వారా వచ్చిన ద్వారా కొద్ది మందికి మనం ఆ డబ్బులతోనే అక్కడ ఏర్పాట్లు కానీ అవి ఇవి వాళ్ళకి వస్తువులు కానీ అవి ఏర్పాటు చేస్తున్నాం. మరి ఏది లాభం, ఏది నష్టం? ఇంకోటి, ఇది తలమానికంగా తెలంగాణకి ఇక్కడ ఎక్కడో ప్రపంచ సుందరిమణులు పాల్గొనే వాళ్ళు కూడా ఈడకొచ్చి హైదరాబాద్ వేదిక రావటం వల్ల ఏమవుతుంది? మన హైదరాబాద్ సంస్కృతి వాళ్ళకి తెలవదా? ఆటలు కానీ క్రీడలు కానీ ఎందుకు ఆడతారు చెప్పండి? పక్కూరు అది మన సంస్కృతి అంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది మహిళా సంఘాలు వాళ్ళేమంటే అది మన సంస్కృతి అంటే ఇప్పుడు అట్టంటే మనం ఏది కూడా మరి కద్దరే వాడాలి. ఎప్పుడు ఈ బట్టలు ఇవన్నీ వేసుకోవద్దు, నారచీరలే వాడాలి. మరి భారతదేశంలో తయారైన ఎవరైతే ఉన్నారో అయ్యే వాడాలి. ఇంగ్లీష్ పదాలు మాట్లాడవద్దు, తెలుగే మాట్లాడాలి, సంస్కృతం హిందీ మాట్లాడాలి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కాకపోతే వాస్తవానికి వచ్చేసరికి వేరే రకంగా ఉంటాయి. కాబట్టి నేను ఏమంటాను, అంగాంగ ప్రదర్శన అని ఒకళ్ళు అంటున్నారు, ఒక మహిళా సంఘం నాయకురాలు అంటుంది. దయచేసి ఇది అంగాంగ ప్రదర్శన కాదు, ఇది అద్భుతమైనటువంటి అందమైన ప్రదర్శన. ఇది అంగాంగం కాదు, నాజుకుతనం. అందం అంటే ఏంటి? అందం అంటే ఇప్పుడు నాజుక్. ఇప్పుడు ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్ళు ఎంత వయసు ఉండాలి? 17 నుంచి 27 సంవత్సరాల వరకు పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు. ఈ 17 నుంచి 27 సంవత్సరాల అమ్మాయిల్లో 140 దేశాల నుంచి పాల్గొంటే అందులో 5గురో 6గురునో ఎంపిక చేస్తారు, 3గురునో ఎంపిక చేస్తారు. ఎంపిక చేసి ఈ 3గురులో బాగా అందమైన వాళ్ళకే బహుమతి వచ్చిందని కాదు. ఇదేంది, నాజూకుతనం వేరు. నాజూగ్గా ఉంటామంటున్నాం మనం. అందం అంటే అంగాంగ ప్రదర్శన కాదు, నాజూగ్గా అంటే శారీరక దృఢంగా, శారీరకంగా దృఢత్వాన్ని కలిగి ఉంటాం. మనం చూసే చూపుని బట్టి ఉంటది, మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఏ చూపుతో చూస్తే ఆ చూపు అనిపిస్తే నీకు అనిపిస్తే ఎట్లా? మరి మేము మంచిగా చూస్తున్నాం. ఇది ఈ పోటీల్లో అందరూ పాల్గొంటారు, సామాన్యులు కూడా పాల్గొంటారు. అక్కడ ఏంది, ఈ 17 నుంచి 27 సంవత్సరాల వాళ్ళు వాళ్ళ శరీరాన్ని రక్షించుకుంటూ నాజుగ్గా వండుకుంటూ శారీరక దృఢత్వాన్ని, మానసిక దృఢత్వాన్ని, శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం కలిగి ఈ పోటీలో ఆరాట. ఈ పోటీలో పాల్గొనాలంటే శారీరక దృఢత్వం, నాజుగుతనం, మానసిక దృఢత్వం కూడా ఉండాలి. ఒక అందంగా ఉంటే నేను సరిపోదు.
అందంగా నేను ఉన్నా అంటే సరిపోదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళని ఎట్లా ఓడపోస్తారు, ఇంతమంది పాల్గొంటే ముగ్గురులో మళ్ళీ 10 కోట్లు వస్తాయి మొదటి బహుమతి. 140 దేశాల అమ్మాయిలంటే మామూలుగా అందరూ మాక్సిమం అందంగా ఉంటారు. అందగత్తలే పోటీ అంటే అందగత్తెలు వస్తారు. ప్రపంచ సుందరీమణులే ఉంటారు అవును ఈ పోటీలో. కానీ ఎవరికో ఒకళ్ళ బహుమతి వస్తుంది. ఆ బహుమతి కూడా ఎట్లా వస్తుంది, అందంగా ఉంటే రాదు. ముక్కొంకరున్నా ఆ అందగత్తెల్లో, ఆ ప్రపంచ సుందరీమణిలో కన్నొంకరున్నా ఏదున్నా కొన్ని ప్రశ్నలు అడుగుతారు అక్కడ జడ్జిలు అనేవాళ్ళు. వాళ్ళ మేధస్సుని పరీక్ష చేస్తారు. అందుకే నేనేమన్నా మానసికంగా దృఢంగా ఉండాలంటాను. వాళ్ళు అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానం ఎవరు చెప్తారు, ఆ సమాధానం నిజంగా ఈ అమ్మాయి సమాజానికి పనికొస్తుందా, సేవ చేయటానికి సామాజిక దృక్పథం ఉందా లేదా అనేవి కూడా చూసి ఆ బహుమతి ఇస్తారు. ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్న ఒక ప్రపంచ సుందరి వచ్చింది, బొంబాయిలో ఎంపికైన ఆమె పేరు నాకు గుర్తులేదు. ఆమె మొన్న యాదాద్రి దేవాలయానికి వచ్చి యాదగిరి గుట్టకు వచ్చింది. యాదగిరి గుట్టకు వచ్చి చూసింది. ఆమె తిరగటం వల్ల అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా యాదాద్రి గుట్ట మొత్తం అన్ని దేశాలకు పాకింది. ప్రపంచ సుందరి వచ్చింది, ఎక్కడికొచ్చింది, ఇది. దీని ద్వారా మన కల్చర్ సంస్కృతి అనేది విదేశాలకు తెలుస్తుందా లేదా? తెలంగాణ ఇస్ గుడ్ కల్చర్, తెలంగాణ మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న ప్రదేశం అని చెప్పి ప్రపంచ దేశాలు తెలుస్తుందా? అసలు క్రీడలను ఎందుకు ఆడతారండి? ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, ఆ ఊరు మధ్య సత్సంబంధాలు, ఆ ఊరు ఈ ఊర్లో ఏ విషయాలు ఆ ఊర్లో మంచిని తీసుకోవడానికే. నేను ఏమంటున్నా, చెడును ఏమన్నారు పెద్దలు, ఒక దాంట్లో ఒక అంశంలో మంచిని స్వీకరించి చెడుని విస్మరించమన్నారు. నువ్వు చెడుని ఎందుకు చూస్తావు అంటన్నా, చెడు లేనే లేదు అందులో, అంగాంగ ప్రదర్శన కాదని మొత్తుకుంటున్నాం మేము. చూడండి ఆ పోటీలు వాస్తవంగా చూడండి. అవి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఫ్యాషన్ షో అంటే ఎలా ఉంటుంది మామూలుగా, అది సుందరీమణులు ఫ్యాషన్ షోలు వేరు, అందాల పోటీ, ప్రపంచ సుందరీమణి పోటీ, మిస్ వరల్డ్ పోటీలు బట్టలు వేసుకుంటారు, అంగాంగ ప్రదర్శన ఉండదు, అంగాంగ ప్రదర్శన ఉండదు. ఈ నాజూకుతనం అంటే అది ఆరోగ్యం, శారీరక దృఢత్వం అంటే ఆరోగ్యం. వాళ్ళని చూసి మన తెలంగాణ అమ్మాయిలు మొత్తం కూడా తయారు కావాలి, అంత నాజూకుతనంగా దృఢంగా దేన్నైనా ఎదుర్కొనే సత్తా ఉండాలి. అవును, అది దానికోసం మానసికంగా దృఢత్వం ఉండాలా, దానికోసం నిర్వహిస్తారు పోటీలు. ఆ మానసిక దృఢత్వం ద్వారానే వాళ్ళకి బహుమతులు వస్తాయి. ఇది తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద బదనాం చేయడం కోసం, ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఈ పోటీలు అవసరమా అంటే, ఈ పోటీల ద్వారా తెలంగాణకు లాభం అయితే. అంటే వాళ్ళని ఆటో డ్రైవర్లు 27 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని అసత్య ప్రచారం. అది నిజంగానే మరి దానికి కూడా అధికారికి మీరు లెక్కలు చూపి ప్రభుత్వం చెప్పిందండి. ఇది దుష్ప్రచారం అంటాను. ఇది పర్యాటక శాఖ ద్వారా చేస్తున్నాం మేము. మున్సిపల్ శాఖకి ఏం సంబంధం నిజంగా చెప్పాలంటే, ఆ రోజు ఫార్ములా 1 రేసు అది క్రీడా సంబంధించిన మంత్రి, యోజన శాఖ మంత్రి వాళ్ళు చేయాలి. మున్సిపల్ శాఖ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా ఈయన మంత్రి కాబట్టి డబ్బులు తప్పనంగా పంపించిండు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేసిండు. కానీ ఇక్కడ అట్లా కాదు. పర్యాటక శాఖ అంటే పర్యాటకులను ఆకర్షించేటువంటి శాఖ. 120 దేశాలలో వచ్చి ఏం చేస్తారు, ఒక హైదరాబాద్ చార్మినార్ చూస్తారు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అందాల ప్రదేశాలను గూగుల్లో కొట్టుకుంటారు. ఇక్కడ ఏమన్నా అద్భుత వరంగల్ పోతారు, అద్భుత రామప్ప దేవాలయానికి పోతారు, 1000 స్తంభాలు కూడా చూస్తారు, వరంగల్ మొత్తం తిరుగుతారు, ఖమ్మం భద్రాచలం పోతారు, గోల్కొండ కోట చూస్తారు, హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ అన్ని చూస్తారు, బుద్ధ విగ్రహం అన్ని తిరుగుతారు. తిరగటం వల్ల ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రజలకు ఆదాయం వస్తా రాదా? ఆదాయంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు పంపిస్తారు. ఓ హైదరాబాద్ ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి మనోహర్ గారి 10వ తారీఖు నుంచి 7 కానీ 10 నుంచి కానీ ఏప్రిల్ 31 తారీఖు వరకు, ఏప్రిల్ 10 మే నెలలో అది ఎప్పుడో జరిగే పోటీలు ఇప్పటి నుంచే రాద్ధాంతం చేస్తున్నారు. కావాలని ఇప్పుడు జరుగుతుంది. ఎంత అసలు దుర్మార్గమైన ఆలోచన చెప్పండి ఇది. అరే అభినందించాలా. అందులో మన పిల్లవాళ్ళు మన అమ్మాయి తెలంగాణ తెలుగు 7గురికి 5గురికి వచ్చినాయి. 2002లో ఐశ్వర్యరాయ్ గారు అయ్యారు, అమితాబ్ బచ్చన్ గారు కూడా సినిమా తార. తర్వాత డయానా హెడెన్ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయికి వచ్చింది. మనం అందరం గర్వపడాలా. హైదరాబాద్ బిడ్డ, తెలంగాణ బిడ్డ డయానా హెడెన్ వచ్చింది. తర్వాత సుస్మితా సేన్ అమ్మాయి కూడా హైదరాబాద్ మూలాలు ఉన్న అమ్మాయి కూడా, సుస్మితా సేన్ అమ్మాయికి వచ్చింది. యుక్తా ముఖ్ వచ్చింది. తర్వాత రీటా ఫారియా ఫస్ట్ 66లో ఇప్పుడు ఆమెకు వచ్చింది. ఇట్లాంటి భారతీయులందరికీ వస్తుంటే అదన తెలంగాణ వాళ్ళు గతంలో అవార్డు పొందితే మనం గర్వించాల్సింది పోయి మన చెల్లెళ్ళే ఈ పోటీలో మనకన్నా చిన్నవాళ్లే కదా, 17 నుంచి 27 వరకు. అంటే మనం దాన్ని ఎందుకు ప్రోత్సహించకూడదు? ఆ పోటీల్లో పాల్గొనే విధంగా నాజుగ్గా, దృఢంగా, మానసికంగా తెలంగాణ అమ్మాయిలు చెల్లెళ్ళు ఎందుకు తయారు కాకూడదు? ఏం తక్కువ అంటున్నా వాళ్ళకి? మీరే అంటారు ఆడది అబలగా సబలు అంటారు. మరి ఆడది కాదు, ఆడది విమానాలు నడుపుతున్నప్పుడు, ఒక స్త్రీ రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు, సోనియా గాంధీ గారి రూపంలో, ఇందిరాగాంధీ గారి రూపంలో రాజ్యాలను ఏలినప్పుడు, సుష్మా స్వరాజ్ గారి రూపంలో, వారి రూపంలో రాజ్యాలని మంత్రులు వెళ్ళినప్పుడు, ఇప్పుడు నిర్మలా సీతారామన్ లాగా ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నప్పుడు, ఒక సీతక్కల
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కొండా సురేఖల ఒక మంత్రిగా ఉండి ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు, ఒక సబితా ఇంద్రారెడ్డి గారు ఒకప్పుడు గతంలో సబితా ఇంద్రా గారు లాగా హోంమంత్రిగా నిర్వహించినటువంటి ఉదాహరణలు ఉన్నప్పుడు, నా తెలంగాణ చెల్లెమ్మ నాజుగ్గా ఉండి, శారీరకంగా దృఢంగా ఉండి, మానసికంగా దృఢంగా ఉండి అందాల పోటీలో పాల్గొంటే ఏం తప్పు? ఏం తప్పు అంటే దాన్ని కూడా వక్రీకరించకండి, వక్ర బుద్ధితో చూడకండి, సక్రమ బుద్ధితో చూడండి. ఇక్కడ కోర్సులు ఉన్నాయి, మరి మాసప్ ట్యాంక్ లో ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి, ఫ్యాషన్ డిజైన్ కోర్స్, ఇట్లా వాళ్ళని ప్రోత్సహించేందుకు ఇది. ఇక్కడ కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి, ఫ్యాషన్ డిజైన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నాయి. మరి ఆ కాలేజీలో వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి వాళ్ళ పోటీలో పాల్గొనాలంటే ఇక్కడ జరగటం వల్ల వాళ్ళ ఉత్సాహం వచ్చిందా లేదా? కానీ మీకు తెలవకుండా, దీని మీద నా విజ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవడో చెప్తే మాట్లాడమంటే ఇది అంగాంగ ప్రదర్శన ఒకళ్ళు అంటారు, ఇంకోడేమో ఇది ఫార్ములా 1 రేసు, ఇది అందాల ప్రదర్శన వల్ల ఏం లాభం అని ఇంకోటి అంటాడు. ఇట్లా అనవసరంగా నోరు పడేసుకోవటం వల్ల మన యొక్క వ్యక్తిత్వాన్ని మనమే హననం చేసుకుంటున్నాం. మనం ఎక్కడున్నాం అసలు? ఇలా చైనా జనాభాలో పోటీ పడుతున్నాం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికాతో పోటీ పడుతున్నాం మనం. అట్లాంటి వాళ్ళం మనం. మరి ఈ అంగాంగ ప్రదర్శన అని చెప్పి అక్కడే ఆగుదామా? పాత మూఢనమ్మకాలు, ప్రాబ్లం ఏంటంటే జనాభాతో పోటీ పడకూడదు మనం. జనాభాతో 145 కోట్లు ఇప్పుడు జనాభా కూడా పెంచాలంటాం. ఎందుకంటే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అదొకటి ఉంది, డీలిమిటేషన్. ఎంత జనాభా ఉంటే అన్ని నిధులు. కాబట్టి మనం కూడా జనాభా కనకపోతే నష్టపోతాం. గతంలో నియంత్రించారు, రాష్ట్రాలు పాటించి ఉత్తరాది రాష్ట్రాలు పాటించలే. కాబట్టి ఇట్లా కాబట్టి ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ అనేది ప్రపంచ పటంలో కనపడుతుంది. హైదరాబాద్ సంస్కృతి అనేది ప్రపంచ దేశాలు సుమారు 400-500 దేశాలు ఈరోజు హైదరాబాద్ అనేది చూస్తాయి, గూగుల్లో సెర్చ్ చేస్తాయి, ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ టీవీలో చూస్తాయి. కాబట్టి మన పేరు ప్రఖ్యాతులు వస్తాయే తప్ప ఈ అందాల పోటీల ద్వారా మన పేరు ప్రఖ్యాతులు తగ్గవు, గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఫైనల్ ఇంకొక అంశం ఉంది, అది చేసి మనం చెప్పండి. ఇప్పుడు అంటే భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మన రేవంత్ రెడ్డి గారికి 29వ ప్లేస్ రావడం జరిగింది భారతదేశంలో. పక్కన రాష్ట్రం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 14వ ప్లేసు, మన దేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి ఎవరు మన రాహుల్ గాంధీ గారు అధ్యక్షులే కదా. రాహుల్ గాంధీ అధ్యక్షులు కాదు, లోక్సభ నాయకుడు, మాజీ అధ్యక్షుడు ఆయన 9వ ప్లేస్ రావడం జరిగింది. ఏంటి నిజంగా అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే గొప్పగా చెప్పుకుంటారా లేకపోతే అభినందించాలా? అభినందించాలా, నేను అభినందిస్తున్నా. రాహుల్ గాంధీ గారికి 9వ స్థానం 100 మంది జాబితాలో, అంటే భారతదేశంలో అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో రాహుల్ గాంధీ గారికి 9వ స్థానం రావటాన్ని, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డ రేవంత్ రెడ్డి గారికి 28వ స్థానం రావటాన్ని, రేవంత్ రెడ్డి గారు 28 గతంలో 39వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, అంటే ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో 39వ స్థానంలో రేవంత్ రెడ్డి గారు 28వ స్థానంలోకి రావటం నిజంగా అభినందనీయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి నా శుభాకాంక్షలు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా హర్షిస్తున్నారు దీన్ని. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 14, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కాబట్టి వచ్చింది. కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు జాబితాలో 39వ స్థానంలో ఉంది. అంటే అల్లు అర్జున్ స్థాయి తార ఆయన, పాన్ ఇండియా స్టార్. ఈసారి 99వ స్థానంలో ఉండే ఆయన. అంటే ఇందులో ఎట్లుంటదంటే వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, తర్వాత రాజకీయ నాయకులు వీళ్ళందరూ తీసుకుంటారు. 100 మందిని ఎంపిక చేస్తారు. ఎవరు చేస్తారు? టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రిక, మీడియానే ఒక పత్రిక, మంచి ప్రముఖమైనటువంటి ప్రతిష్టాత్మకమైన ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసిన తర్వాత ఇందులో ఎవరు అని చెప్పి పారదర్శకంగా ఉంటుంది, మళ్ళీ పటిష్టంగా చాలా జాగ్రత్తగా చేస్తారు వాళ్ళు. చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి గారికి 28వ స్థానం, రాహుల్ గాంధీకి 9వ స్థానం రావడం జరిగింది. ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ గారు 9వ స్థానంలో ఎందుకున్నారు? బీజేపీ అధికారంలో ఉన్నా సరే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని, ఈ భారత రాజ్యాంగం అందరిది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ హక్కులు కల్పించబడ్డాయి, మనం అందరం ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఈ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, ఈ రాజ్యాంగాన్ని కించపరచుద్దని పుస్తకాన్ని రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని పార్లమెంట్ అని అడిగిపోయినా ఆయన మాట్లాడతాడు. తర్వాత పార్లమెంట్లో కూడా ప్రజల తరపున గొంతై ప్రజా సమస్యల్ని పైన మాట్లాడుతాడు, ప్రజలను ఆకట్టుకుంటాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీ తప్పుల్ని ఎండగడతాడు. అదేవిధంగా ఆయనపై కక్షపూరితంగా బంగ్లా ఖాళీ చేయించిన మౌనంగా చిరునవ్వుతో బంగ్లా ఖాళీ చేసి వెళ్ళిపోయిండు తప్ప ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోలేదు, బెదిరించలేదు, ఏం చేయలేదు.
అదే విధంగా రాహుల్ గాంధీ గారు 9వ స్థానం ఉత్తగే రాలే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ భారతదేశాన్ని కలపాలి, ఉత్తరాది దక్షిణాది, తర్వాత హిందూ ముస్లిం రకరకాల కులాలు మతాలు ఎవరికి వాళ్ళు విడిపోతున్నారు. విడిపోవటం కాదు, మనంతా కలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వాన్ని బలపరచాలి అని చెప్పి నేను కలుపుతా, మనందరం కలిసి ఉందాం, విడిపోవద్దు, ఎవరికి వాళ్ళు విడిపోవద్దు అని చెప్పి ఆయన పాదయాత్ర మొదలుపెట్టి కన్యాకుమారి వరకు సుమారు 3,900 4,000 కిలోమీటర్ల వరకు నడవటం అనేది ఎంత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ అంశంగా భవిష్యత్తులో ఎవరు కూడా ఈ విధంగా చేయలేరు ఆ పాదయాత్ర. దాన్ని ఎవరు కూడా దాటలేరు. రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పాదయాత్రను అట్లాంటి పాదయాత్ర మరి ఎవరు కూడా చేయలేరు. కాబట్టి 8,000 కిలోమీటర్లు తిరిగారు, దాదాపు సుమారు 4,000 కిలోమీటర్లు, 4,000 కిలోమీటర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు. వినండి, ఆ రాహుల్ గాంధీ గారు ఆ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ 2014లో 40 స్థానాలు ఉన్నాయి, 2018లో 52 స్థానాలకు వచ్చింది. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మూలంగా ప్రజలందరూ కూడా ఆయన వైపు చూసి అరే ఇట్లాంటి యువ నాయకుడు ఉండాలి, నాయకుడు కావాలని చెప్పేసి పాపం కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడ్డది. కొన్ని రాష్ట్రాల్లో స్వయం కృతాపరాధం మూలంగా లోక్సభ సీట్లు దగ్గరకు వచ్చి ఓడిపోయారు. 300 స్థానాల్లో బీజేపీ ఢీకున్న పార్టీ కాంగ్రెస్. అయితే ఇప్పుడు 100 స్థానాలు వచ్చినాయి, అంటే 45, 55, 100, నెక్స్ట్ వచ్చేదంతా 350 స్థానాలు వస్తే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రియాశీలక పాత్ర వహిస్తారు. భవిష్యత్తులో మొదటి స్థానంలో రాహుల్ గాంధీ గారు ఉంటే 2, 3, 4, 5 స్థానాల్లో రేవంత్ రెడ్డి గారు ఉండి తీరుతారు. ఇట్లాంటి ప్రజాదరణ శక్తివంతమైన జాబితాలు, భారతీయ జాబితాలు తప్పకుండా. ఎందుకంటే చూడండి 39 నుంచి 29 వరకు వచ్చారు. అయితే రాహుల్ గాంధీ గారికి ఆ విధంగా వస్తుంది, మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? వాళ్ళ అంచనాలు ఉత్తగా వేయరు, అన్ని చూస్తారు. మరి అందులో బీఆర్ఎస్ నాయకులు లేరేంది? కేటీఆర్ లేడు, కేసీఆర్ లేడు, ఇంకెవరు లేరు, ఎందుకని? మన రాష్ట్రంలో వేరే నాయకులు కూడా లేరు, ఎందుకని? అధికారం లేకపోయినా ఉంటారు ఇందులో. నేను చెప్పిన కదా, రాజకీయాల్లో, క్రీడల్లో, అన్ని రంగాల్లో చూస్తారు, సినీ అన్నిట్లో చూస్తారు. ఇప్పుడు అట్లా అంటే మరి అల్లు అర్జున్ కూడా ఉండగా 99 స్థానాలకు వచ్చిండు ఇప్పుడు. తర్వాత మన ధీరుభాయ్ అంబానీ కూడా ఉన్నాడు ఆయన మన. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందంటే ఆయన చేసిన అదే అనిల్ అంబానీ కాదు, మన ముఖేష్ అంబానీ. ధీరు అంటే వాళ్ళ నాన్న, మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? అన్ని అంశాలు చూశారు, ఒక మానవీయ కోణం చూస్తారు. రేవంత్ రెడ్డి పాలకుళ్ళు ఈయన పరిపాలనకు వచ్చి ఇలా 14 నెలలు అయింది. 14 నెలల్లో ఎందుకు 10 స్థానాలు ముందుకు పోయింది, 11 స్థానాలు? ఒకటి నిందాక అన్నాం మనం, లింగ మార్పిడిదారు లేదా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళు మనుషులే, వాళ్ళు ఏదో పొరపాటున ఆ విధంగా జరిగింది, వాళ్ళని మనం గౌరవించాలి అని చెప్పి ఒక ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకోవడం అనేది గొప్పనా కాదా? వాళ్ళని గౌరవించడం గొప్పనా కాదా? ఈ మానవీయ కోణంలో రేవంత్ రెడ్డి గారు 28వ స్థానానికి వచ్చారు. అదేవిధంగా నిరుద్యోగ యువకులకి ఆత్మస్థైర్యం నింపే విధంగా, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా, మీ సాంప్రదాయ చదువులే కాదు, ఈ సాంప్రదాయ చదువుల వల్ల ఉద్యోగాలు రావట్లేదు. 1,00,000 మంది ఇంజనీర్లు తయారవుతున్నారు, కానీ 10,000 మంది కూడా ఉద్యోగాలు రావట్లేదు. మిగతా వాళ్ళంతా నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు. తద్వారా మాదక ద్రవ్యాలకు, గంజాయికి అలవాటు పడుతున్నారు, నేరాలు పెరుగుతున్నాయి అని చెప్పి ఆలోచన చేసి మీ సంప్రదాయ చదువులకి నైపుణ్య విద్య, స్కిల్ కావాలి, స్కిల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి స్కిల్ యూనివర్సిటీని స్థాపించి దానికి ఆయన మహేంద్ర సంస్థ చెందినటువంటి ఆయన్ని మరి ఆ చైర్మన్గా పెట్టి, వీసీగా పెట్టి ఆ యూనివర్సిటీని ప్రారంభించారు లేదా? ఈ కోణం కూడా చూస్తారు. అందుకే 28వ స్థానంలో. ఇది ఎందుకు? ఆయన ప్రాజెక్టులు కడితే డబ్బులు వస్తాయి, ప్రాజెక్టులు కాదు. ఈ మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించాలి. అదేవిధంగా రాంగలోనే ఏం చేసిండేనా గొప్ప పని? బీఆర్ఎస్ ప్రభుత్వం పరీక్షలు ఎందుకు పెట్టలేకపోయింది, ఎందుకు విఫలమైంది, ఎందుకు లీకులైనవి, ప్రశ్నాపత్రాలు ఎందుకు జిరాక్స్ సెంటర్లో దొరికినాయి అని ఆలోచన చేసిండు. ముఖ్యమంత్రికి ఆంగ్లోనే ఈయన ఏ పారిశ్రామికవేత్తలతోనో ఏ కమిషన్లు వచ్చే పనుల కోసమో కూర్చోలే, అమాంతం ఢిల్లీ పోయిండు. ఢిల్లీ పోయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులతో కూర్చొని వాళ్ళు ఎట్లా పరీక్షలు పెడతారు పారదర్శకంగా అని మొత్తం నేర్చుకొని తెలంగాణ వచ్చి, తెలంగాణ ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అక్కడ ప్రక్షాళన చేశారు. చైర్మన్, లీకులకు కారణమైన చైర్మన్ని, సభ్యుల్ని మొత్తం కూడా పంపించేశారు, ఇంటికి పంపించారు. ఇంటికి పంపి సమర్థమైన అధికారిని మహేందర్ రెడ్డిని, మిగతా సభ్యుల్ని, విద్యావేత్తలను అక్కడ పెట్టి గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షను మొత్తం పరీక్షలు పెట్టి దాదాపు 14 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం చెయ్యని
వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళైనా న్యాయపరమైన చిక్కులు పరిష్కరించారు. జీవో నెంబర్ సుప్రీంకోర్టు తీర్పు కట్టడానికి ఉంది. జీవో నెంబర్ 3 అంటే హారిజాంటల్ రిజర్వేషన్లు ఉండాలి ప్రతి నోటిఫికేషన్లను సుప్రీంకోర్టు ఇచ్చింది. అవన్నీ లేకుండా కేసీఆర్ గారు కోర్టు మెట్లు ఎక్కే నోటిఫికేషన్లు ఇచ్చిండు. అది ముందుకు పోదు వెనక్కి పోదు. కోర్టు దగ్గర నువ్వు ఎందుకు ఈ జీవో నెంబరు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని ఆ నోటిఫికేషన్ ఎందుకు మెన్షన్ చేయలేదు, పెట్టలేదు, ఇది సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధం కాదా అని మళ్ళీ కొట్టేస్తారు. మళ్ళీ మొదటికే వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా రేవంత్ రెడ్డి గారు రాంగలోనే ఆ నోటిఫికేషన్లన్నీ కూడా జీవో నెంబర్ 3 చేసి హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేసి న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి 56,700 మందికి కొలువులు ఇచ్చిండు. అందులో లెక్చరర్ ఉన్నాయి, టీచర్ ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 1 ఇవ్వబోతాడు, ఫలితాలు వచ్చినాయి. గ్రూప్ 2 ఇవ్వబోతాడు, గ్రూప్ 3 ఇవ్వబోతాడు. తర్వాత జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల చిరకాల వాంఛ. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉన్నాయి రెడీగా ఉన్నాయి. ఏప్రిల్ ఎండింగ్ గానీ మొదటి వారంలో ఈ వర్గీకరణ కోసం ఆగింది. కులగణన చేయడంలో కూడా రేవంత్ రెడ్డి ముందున్న రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మొత్తం చట్టం అసెంబ్లీలో పాస్ చేసి ఆమోదించేశారు. కాబట్టి ఇంత జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. కాబట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రేవంత్ రెడ్డి గారికి 28వ స్థానం ఇచ్చింది. ఏ ముఖ్యమంత్రికి రాలే. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన సీనియర్ ఉన్నాడు, గతంలో ఆయన అనుభవజ్ఞుడు ఉన్నాడు, అంత ఆయనకి ఐటీ మీద కొంత పట్టు ఉన్నది, ఆర్థికంగా చదువుకున్నాడు, ఎకనామిక్స్ చదువుకున్నాడు. కాబట్టి వారికి 14వ స్థానం వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి లేదు, రాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఇంత కాలంలో అనుభవం లేకపోయినా ఈయన ఈ విధంగా ఈ సమస్యలను ఎదుర్కొని వీటిని చేస్తారు. అదేవిధంగా 25 లక్షల మందికి రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేసి 20,650 కోట్లు చేయటం అంటే మాటలు కాదు. ఎందుకు గొప్ప అంటున్నాం అంటే ఇక్కడ ధనిక రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చేసింది. అప్పుల ఊబులో ఉన్న రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు గజ ఈతగాడు లెక్క శ్రమిస్తాడు. గజ ఈతగాడు ఎట్లా శ్రమిస్తాడంటే ఇక ఆయన తీసుకురావాలి, ఎవరైతే తప్పిపోయారా లేకుంటే ఏమున్నాయో సముద్ర గర్భంలో ఏమున్నాయో వాటిని పైకి తీసుకురావాలి, ప్రాణం పోయినా పర్లేదు పైకి తీసుకురావాలి. అట్లా శ్రమిస్తాడు ఈ రాష్ట్రం కోసం. 18 గంటల పైనే అహర్నిశలు శ్రమిస్తాడు. అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాడు. 1వ తారీఖు రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తాడు. అదేవిధంగా 54,74,000 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా 4 ఎకరాల వరకు జమ చేసిండు ఇప్పటి వరకు. మిగతా జమ చేయబోతున్నాడు. అంటే ఇన్ని అప్పులు, ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాడు. వీళ్ళ తలసరి ఆదాయం ఎంత తగ్గలే. వీళ్ళ అప్పుల ఊపిలో ఉన్న రాష్ట్రం తలసరి ఆదాయం తగ్గాల. కానీ 3,75,000 కోట్లకు 3,75,000 పైచీలకు తలసరి ఆదాయం పెరిగింది. తగ్గలే. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి 28వ స్థానం పోయింది. ఇంకా అనేక అంశాలు, మహిళలకు సాధికారత. ఎవరండి మహిళలకి కాంట్రాక్టులు, మహిళా సంఘాలు, పొదుపు సంఘాలకు బస్సులు ఇస్తారండి, ఆర్టీసీ బస్సులు నిర్వహించుకోమని. అది రాయితీకి మన లోన్ ఇవ్వటం, రాయితీకి తర్వాత ప్రభుత్వమే ఆర్టీసీ డిపోలో ఆ బస్సులు పెట్టుకొని 70,000 రూపాయలు ఇవ్వటం, ఆదాయం చూపించటం. ఈ విధంగా మహిళల సాధికారత కోసం రేవంత్ రెడ్డి గారు పాటుపడింది కాబట్టి ఆయనకు 28వ స్థానం వచ్చింది. అదేవిధంగా క్రీడా విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. నా తెలంగాణ బిడ్డలు భారతదేశానికి ఒలింపిక్స్లో పాల్గొని బంగారు పథకాలు తేవాలి. నేను ఉత్తర కొరియాను, దక్షిణ కొరియాను పోయినప్పుడు చూసినాడ చిన్న యూనివర్సిటీ చిన్న ఉంటుంది, అందులో వాళ్ళే అన్ని బహుమతులు వాళ్ళే పట్టుకొస్తున్నారు. నా తెలంగాణ బిడ్డలు కూడా ఒలింపిక్స్లో పాల్గొని బంగారు రజిత ఏదో పథకం తీసుకురావాలి. అందుకోసం నేను వీళ్ళకి ఉపయోగపడాలని చెప్పి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. ఇది గొప్ప కాదా? మరి ఇవన్నీ ఈ శాడిజం జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి శాడిస్టులకు కనపట్టలేదా చెప్పండి? అరే టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక ఎవరి పక్షం ఉండదు, అది అందరి పక్షాన ఉంటుంది. 100 మంది జాబితా రేవంత్ రెడ్డి స్థానం 39 నుంచి 28వ స్థానానికి వచ్చింది. తప్పకుండా రాహుల్ గాంధీ గారు మొదటి స్థానంలోకి వెళ్తారు. ఆ తర్వాత 4, 5, 6 స్థానాలు తప్పకుండా, ఇంకా 2వ స్థానం అన్నా పర్లేదు, రేవంత్ రెడ్డి గారు నిలుస్తారు భవిష్యత్తులో అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఛానల్ ద్వారా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ మనోహర్ గారు, థ్యాంక్ యూ. మరికొన్ని అంశాల మీద మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే.